నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవి డైలీగా ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునే పనులు అన్నమాట. డైలీ మార్నింగ్ 5:30 టు ఇక 10-11 వరకు ఇంట్లో పనులు ఏమి ఉంటాయో పనులన్నీ చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. వీడియో ఎలా ఉందో మీరైతే ఇక చూసి నాకు చెప్పాలి, మీరే కామెంట్ బాక్స్లో చెప్పాలి. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, చూసి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నేనైతే అసలు మార్నింగ్ 5:30కి లేచి బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడుస్తుంది. మా మమ్మీ ఇంట్లో ఊడుస్తుంది, నేను బయట ముగ్గు పెడుతున్నా. ఇల్లు ఊడుస్తే చూడండి అమ్మ, పిల్లలంతా దుమ్ము దుమ్ము చెత్త చెత్త ఎట్లా చేసిర్రు. ఎంత ఇల్లు రోజు ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అన్నిసార్లు అంత చెత్త వెళ్తుంది. ఇంకా ఇల్లు ఊడ్చినాక ఊడ్చేసి మమ్మీనే చాయ్ పెట్టింది. చాయ్ పెట్టి రాత్రి అన్నం మెలిగిన ఉండే పడేయడం ఎందుకు అని అదే అన్నంతో మార్నింగ్ టిఫిన్ లాగా పులిహోర అయితే చేసుకున్నాము. పులిహోర చాయ్ అయితే రెడీ అయినాయి. మా పాప బ్రష్ చేసుకుని వస్తుంది. డైలీ బ్రష్ ఆమెకు నేనైతే ఏం చేపియ, తనే లేచి ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకుంటుంది. అదొక గుడ్ హ్యాబిట్ అయితే మా పాపకు మంచిగా ఉంది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మా మమ్మీ పులిహోర చేసింది, టిఫిన్ లాగా వేద్దామని బ్రష్ చేసుకున్నాము. ఇక అక్కడ కూర్చున్నాము. మమ్మీనే ఇక పులిహోర వేసుకొచ్చింది. ఒక 4 గుడ్లు ఉడకబెట్టింది పిల్లల కోసము. ఇక పిల్లలు ఇప్పుడు చాయ్ తాగి గుడ్డు తినేసినాక నేను కూడా ఇక పనులన్నీ అయిపోయినాయి. ఇక చాయ్ తాగుదామని ఇక చాయ్ గ్లాస్లో పోసుకొని దానిలో మురుకులు అయితే నానబెట్టుకున్నా. అవి చాయ్ ఎంత గరం ఉండాలంటే చాలా గరం ఉండాలి. గరం ఉంటే అందులో మనం మురుకులు వేసి నానబెడతాం కదా, మంచిగా మెత్తగా నానుతాయి. నానినాక మనం తింటుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అబ్బా. నాకైతే చాలా ఇష్టం, నేనైతే చాలా ఇష్టంగా తింటా చాయ్ మురుకులు. ఎప్పుడైనా సంక్రాంతికి అప్పాలు చేసుకున్నామంటే ఖచ్చితంగా మురుకులు వేసుకొని చాయ్ తాగాల్సిందే. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.